హే హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే 2 సినిమాలు చూసొచ్చాను. ఒకటి తమిళ్ ఫిల్మ్ 3BHK డైరెక్టెడ్ బై శ్రీ గణేష్, అండ్ ఇంకొకటి జురాసిక్ వరల్డ్ రీబర్త్ డైరెక్టెడ్ బై గ్యారెత్ ఎడ్వర్డ్స్. సో ఫస్ట్గా 3BHK గురించి మాట్లాడతాను, ఎందుకంటే దట్స్ ద లాస్ట్ ఫిల్మ్ ఐ సా. ఫ్రెష్గా చూసి ఆ మూడ్లోనే ఉన్నా కాబట్టి. సో టు స్టార్ట్ విత్, దిస్ ఈజ్ అ వెరీ 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 రిలేటబుల్ టేల్. ఈజీగా ఐడెంటిఫై చేసుకునేటట్టు ఉంటాయి కాన్ఫ్లిక్ట్స్, క్యారెక్టర్స్. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఫ్యామిలీని ఫాలో అవుతూ ఉంటాం మనం. ఒక అమ్మ, నాన్న, కొడుకు, కూతురు. ఆల్మోస్ట్ ఒక 20 year జర్నీ క్రానికల్ చేస్తుంది. ఐ వుడ్ సే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఎపిక్. 20 years నడుస్తుంది సాగా ఇది. కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీ నారేట్ అవుతుంది. ద సన్స్ క్యారెక్టర్ ప్రభు, ప్లేడ్ బై సిద్ధార్థ్. నాన్నగారి పేరు వాసుదేవన్, ప్లేడ్ బై శరత్ కుమార్. మదర్స్ నేమ్ ఈజ్ శాంతి, ప్లేడ్ బై దేవయాని. అండ్ డాటర్స్ నేమ్ ఈజ్ ఆర్తి, ప్లేడ్ బై మీతా రఘునాథ్. సో సినిమాలో ఐ కెన్ గ్యారంటీ యూ దట్ ఆ ఫ్యామిలీ, ఆ ఫేజెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫేజ్ నుంచి పాస్ అవుతూ వెళ్ళడం. మనం అందరం ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక ఇన్సిడెంట్తో, ఏదో ఒక ఫేజ్తో ఖచ్చితంగా రిలేట్ చేసుకోగలుగుతాం. ఎంత రిలేట్, ఈ సీన్ లిటరల్లీ నా జీవితంలో జరిగిపోయింది, ఆ రేంజ్కి కాకపోయినా ఆ క్యారెక్టర్కి ఉన్న వాంట్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫియర్, అది నాకు ఏదో ఒక పాయింట్లో నాకు కూడా అలాంటిది ఒకటి ఉండింది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది ఖచ్చితంగా. ఆ రకంగా డైరెక్టర్ శ్రీ గణేష్ పిక్ చేసుకున్న ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఇన్సెన్లీ ఐడెంటిఫైబుల్ అండ్ రిలేటబుల్. ఒక సొంత ఇల్లు ఉండాలనే ఒక డిజైర్, ఒక కోరిక. అండ్ వాట్ డస్ దట్ మీన్ టు అ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఇండియన్ ఫ్యామిలీ. ఆ డిజైర్ని, ఒక రకంగా చెప్పాలంటే ఆ డెస్పిరేషన్ని, ఆ వాంట్ని చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఏ రకంగా అంటే, ఒక పాయింట్ అని కాదు, సినిమాలో చాలా పాయింట్స్ వస్తాయి వేర్ ఏదో ఒక సెట్ బ్యాక్ వచ్చి ఆ డ్రీమ్ రియాలిటీ అవ్వకుండా దూరం వెళ్ళిపోద్ది, అండ్ మళ్ళీ ఫస్ట్ నుంచి రీస్టార్ట్ చేయాలి. అలా జరిగిన ప్రతిసారి మనం కూడా ఒక హార్ట్ బ్రేక్ లాంటిది ఒకటి ఫీల్ అవుతాం. అండ్ అటువంటి హార్ట్ బ్రేక్స్ చాలా ఉంటాయి సినిమా అంతా. నేను నమ్మేది ఏంటంటే, ఇటువంటి కథల్ని తీసుకున్నప్పుడు ఆ కథ లైక్ ఇట్స్ హాఫ్ ద జాబ్ డన్. నిజం చెప్పాలంటే దాన్ని డిస్టర్బ్ చేసేసి, దాంట్లో వేలు పెట్టి, దాన్ని గిలికేసి ఏమి చెయ్యకపోతే చాలు, ఆ కథే చూసుకుంటుంది ఎమోషన్స్ని, వాటన్నిటిని. అండ్ 3BHKలో దాన్ని డిస్టర్బ్ చేయడం జరగలేదు. ఆ సోల్ అనేది ఉంది కదా, దాన్ని ఏవేవో అన్నెసెసరీ ఎలిమెంట్స్ని పెట్టి దాన్ని స్పాయిల్ చేయడం జరగలేదు. అందుకే ఆ సైకిల్ అనేది ఏదైతే ఉందో, అదొక పాయింట్ తర్వాత కొంచెం ఎగ్జాస్టింగ్గా, కొంచెం టైర్సమ్గా అనిపించినప్పటికీ, అరే ఏంట్రా ఇది, ప్రతిసారి యాజ్ ఆడియన్స్ మనకి రివార్డ్ అనేది ఒకటి కోరుకుంటాం కదా, అది జరగనప్పటికీ టిల్ ద ఫ్యాగ్ ఎండ్ మనం ఆ స్టోరీతో కనెక్ట్ అయ్యి చూడగలుగుతాం. అండ్ ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ లిటరలీ మిడిల్ క్లాస్ నాట్ సో మెలడీస్. ఎందుకంటే అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ మిడిల్ క్లాస్ మెలడీ లాంటి సినిమా విచ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ అబౌట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అ వెరీ నార్మల్ ఫ్యామిలీ, ద సన్, ద ఫాదర్, చాలా నార్మల్ పీపుల్ స్టోరీ చెప్పే ఒక సినిమా. అది చాలా ఇంకా లైట్ హార్టెడ్గా ట్రీట్ చేసి ఉంటుంది. ఇది కూడా లైట్గానే ఉంటుంది, కానీ దీంట్లో ఐఎమ్ టెల్లింగ్ ద నెంబర్ ఆఫ్ హార్ట్ బ్రేక్స్ అనేవి, ద నెంబర్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, ద నెంబర్ ఆఫ్ సెట్ బ్యాక్స్ దట్ దిస్ ఫ్యామిలీ గోస్ త్రూ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి. బట్ సినిమా చూస్తున్నంతసేపు అరే వీళ్ళు గెలవాలి, అరే ఈ ప్రభు ఏదైతే కోరుకుంటున్నాడో లైఫ్లో వాడికి జరిగిపోవాలి, వాడు వాళ్ళ నాన్నని హ్యాపీ చేయాలి, ఆ డాటర్, ఆ మదరు, వీళ్ళందరూ బాగుండాలి, వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి లైఫ్లో అనే ఒక ఫీలింగ్ అయితే మన లోపల ట్రిగర్ చేస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ డీల్. అది ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళ లైఫ్ని, వాళ్ళ జర్నీని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించి ఆ క్యారెక్టర్స్ మీద ఒక ప్రేమ, ఒక ఎంపతి అనేది క్రియేట్ చేస్తుంది మూవీ. ఈజ్ ఇట్ మ్యానిపులేటివ్ అంటే, ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ మ్యానిపులేటివ్. అండ్ నేను సినిమాతో కాంపిటీషన్కి వెళ్ళట్లేదు, నువ్వు నన్ను ఇప్పుడు ఎట్లా మ్యానిపులేట్ చేస్తావో రా చూస్తానని చెప్పి. మ్యానిపులేట్ చేస్తావా, నన్ను మ్యానిపులేట్ చేయి, మేక్ మీ ఫీల్ సంథింగ్ అనే జోన్లోనే నేను సినిమా చూస్తాను. కాబట్టి నాకు 3BHK నిజంగానే వాట్ ఎవర్ ఇట్ వాంటెడ్ టు డూ, వాట్ ఎవర్ ఇట్ ఇంటెండెడ్ టు డూ, ఇట్ డిడ్ టు మీ. అండ్ సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక కాంటెంట్మెంట్తోనే బయటకు వచ్చా. నౌ మూవింగ్ ఆన్ టు జురాసిక్ వరల్డ్ రీబర్త్. దీని గురించి ఎలా చెప్పాలంటే, దేర్ ఆర్ 2 ways టు లుక్ ఎట్ దిస్ ఫిల్మ్. ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే, అసలు ఎందుకు ఉంది ఈ సినిమా, ఎందుకు చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ప్రతిసారి. మీరు 30 ఏళ్ళ నుండి తీస్తున్న సినిమా అదే కదా, లాస్ట్ వచ్చిన డొమినియన్ నాకు అసలు చూసే ఇంట్రెస్టే కలగలేదు. ఎందుకంటే తెలిసిపోతుంది దే డోంట్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ అని చెప్పి. అమీర్ ఖాన్ గారు భరద్వాజ్ జంగన్ ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్తారు, ఫిల్మ్ మేకర్స్, హౌ డస్ హీ ఐడెంటిఫై ఫిల్మ్ మేకర్స్ అంటే, ఒక ఫిల్మ్ మేకర్కి ఒక సినిమా తీయాలని ఉందా, లేకపోతే నిజంగానే అతనికి ఒక కథ చెప్పాలని ఉందా. ఫ్రాంచైజ్ ఫిల్మ్స్లో మనం ఆ నిజంగానే కథ చెప్పాలని ఉంది అనే ఒక ఇంటెంట్ మనకు కనిపించదు. అండ్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఇట్స్ నాట్ దట్. ఇంకా అయిపోయిన ఫ్రాంచైజీని పట్టుకుని మిల్క్ చేస్తున్నారు తప్ప
అక్కడ కొత్తదనం అనేది ఎంత ట్రై చేసినా కనిపించట్లేదు. ఆ వరల్డ్ తెలిసిందే, ఆ కాన్ఫ్లిక్ట్ తెలిసిందే, ఆ విలన్కి ఏవైతే ఇంటెన్షన్లు ఉంటాయో ఫస్ట్ సినిమా 30 ఏళ్ళ ముందు వచ్చిన సినిమా అప్పటి నుండి ఈ కార్పొరేట్ గ్రీడు, అవే క్యారెక్టర్లు, అవే స్టాక్ క్యారెక్టర్లు, అవే స్టాక్ స్కేర్లు, అవే స్టాక్ సీక్వెన్స్లు, ఒరిజినల్ మూమెంట్ అనేది ఒక్కటి కూడా ఉండదు. కానీ ఇప్పుడు నేను చెప్పే సెకండ్ పాయింట్ పాజిటివ్ వే, వాళ్ళు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అడ్వెంచర్, ఆ యాక్షన్, ఆ టెన్షన్, అది ఎంత ఫార్ములాయిక్గా ఉందా అది మనం ఎన్నిసార్లు చూసినా ఇఫ్ నాట్ 100% ఇట్ ఈస్ వర్కింగ్ టు సమ్ ఎక్స్టెంట్. సినారియో అదే, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇటువైపు కొంచెం దూలో ఉండే క్యారెక్టర్స్ ఉంటాయి, ఏ పని అయితే చేయకూడదు ఆ పని చేయడానికి వెళ్తే చచ్చిపోతారా అని ఉంటుంది, అయినా కూడా మేము వెళ్ళాలి అని వెళ్తారు. సో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ప్రతి జురాసిక్ వరల్డ్ సినిమాలో ఉండేది అదే. కానీ ఆ థ్రెట్ ఏదైతే ఉందో, నేల మీద థ్రెట్, నీళ్ళలోను థ్రెట్, గాల్లోను థ్రెట్, ఈసారి వాళ్ళు బయట పడతారా పడరా అని అట్లీస్ట్ వైల్ యూ డోంట్ కేర్ అబౌట్ ది క్యారెక్టర్స్ ఎంటైర్లీ, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు సమ్ ఎక్స్టెంట్. మళ్ళీ చెప్తున్నా, స్టాక్ క్యారెక్టర్లు, స్టాక్ సినారియోలే అవే. ఒక క్యారెక్టర్లు ఒక ఐల్ వెనకాలకి వెళ్ళి దాక్కోవడం, ఒక ఆబ్జెక్ట్ వెనక్కి వెళ్ళి దాక్కోవడం, డైనోసార్ వెనక్కి నుంచి రావడం, ముందు నుంచి వీళ్ళని చూడడం, వీళ్ళు భయపడడం, అదే జరుగుతుంది. కొత్తగా ఏం జరగదు. కానీ వాళ్ళు అక్కడి నుంచి ఆ మూమెంట్ నుంచి బయటపడరా అనే ఆ ఇన్స్టెంట్గా ఆ మొమెంటరీ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ లైక్ ఐ సెడ్, గ్యారెత్ ఎడ్వర్డ్స్ ఆయన గాడ్జిలా డైరెక్ట్ చేశారు. హీఈస్ వెరీ 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 గుడ్ విత్ క్రియేచర్స్ అండ్ హ్యాండ్లింగ్ సెట్ పీసెస్ అరౌండ్ దెమ్. సో ఇందులో కూడా డైనోసార్స్ వచ్చినప్పుడు లైక్ ఆ రోవర్స్ లైక్ థియేటర్ షేక్ అవుతుంది. సో ఆ రకంగా జురాసిక్ వరల్డ్ రీబర్త్ డస్ give a fun experience, but the question remains, do we still need these movies? Do we still need studios to make the same movies again and again for every couple of years? నిజంగానే ఇక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికో, ఒక కొత్త కథ చెప్పడానికో ఇంటెన్షన్ అనేది ఉందా? లేదు. కానీ చూస్తున్నంతసేపు ఇది సరదాగా ఉంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, పాప్కార్న్ తింటూ కోక్ తాగుతూ చూసేసి ఎంజాయ్ చేసేయచ్చు తప్ప డస్ ఇట్ రియలీ హ్యావ్ అ పర్పస్? నాట్ రియలీ. బట్ I also understand the counter argument that we still do need movies like this, but I am starting to question the need for the very existence of this franchise. So yeah, that's what I thought about Jurassic World Rebirth and 3BHK. That's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.